నమస్తే. 2019 నుంచి మొదలైనటువంటి యొక్క అరాచకాలు 2024 దాకా కొనసాగాయి. ఇవి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆఖరికి వాళ్ళ పీఎఫ్లు కూడా తాకట్టు పెట్టుకోవడం కావచ్చు, సచివాలయాలు తాకట్టు పెట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఎన్నికలకు ముందు మాజీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి యొక్క ఏదైతే మేనిఫెస్టో అదంతా కూడా బూటకం, ఇది జరగదు, ఇదంతా కళ అన్నట్టు మాట్లాడుతున్నటువంటి ఒక జగన్ రెడ్డికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డెవలప్మెంట్ చూస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పి ఏపీ ప్రజలైతే అంటున్నారు. మొత్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి యొక్క కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల ఇప్పుడు చెప్పుకోవాలంటే ఓన్లీ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. అయితే దాదాపు 151 సీట్ల నుంచి 11 స్థానానికి పడిపోవడానికి కారణాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోవడం, వాళ్ళ యొక్క సొమ్మును తీసుకెళ్ళి ఇంకో దగ్గర తాకట్టు పెట్టుకోవడం, సచివాలయాలు తాకట్టు పెట్టడం, గంజాయి మాఫియా, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చలేరు, అది సాధ్యపడదు, ఎటువంటి ఇండస్ట్రీస్ రావు అంటున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అదే కాక ఎవరైతే యూత్ ఉన్నారో యువత, వాళ్ళకి మెగా డిఎస్సి ఇచ్చినటువంటి ఒక పాపాన పోలేదు. మళ్ళీ వాళ్ళకు సంబంధించి అటువంటి యొక్క జాబుల గురించి అడిగితే గొర్రెలను మేపుకోవడం కావచ్చు, లేదంటే పందులను మేపుకోవడం కావచ్చు, లేదంటే ఏమంటారు జగనన్న మటన్ మాటలు కావచ్చు, లేదంటే అనంతపురంలో ఫిష్ మార్ట్ వస్తుందని ఎప్పుడు కల్లో కూడా అంటే పెద్ద ఒక అద్భుతం లాగా తను మాట్లాడడం కావచ్చు, ఐటీ మినిస్టర్ బొబ్బట్లు, గుడ్లు, ఇవన్నీ కూడా చూసాం. ఎలా చూడాలి ఇప్పుడు ఈ 100 రోజులు దాటిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలా చూడాలి? గతంలో 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు చేపలు చూసి ఆశ్చర్యపోయాడని. ఆ చేపలు తిని 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 తిమింగలంలాగా అయిపోయాడు. అంతే కదా, మామూలు తిమింగలం కాదు, అవినీతి తిమింగలం అది. ఇకపోతే 2019 నుంచి 24 వరకు ఆయన ఏం చెప్పాడండి? మా మేనిఫెస్టో ఒక బైబిల్, మా మేనిఫెస్టో ఒక భగవద్గీత, మా మేనిఫెస్టో ఒక ఖురాన్ అన్నాడు. జేబులో పెట్టుకోవచ్చు, మీరు ఎక్కడైనా ఆఫీస్లో కూడా దాన్ని మీరు అలా డిస్ప్లే చేసుకోవాలి కూడా. అంటే అలా చూసి మీరు సంతోషించండి. అంటే సాక్షి పత్రిక లాగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. కనిపించింది ఎందుకు ఉండాలి అంటే మేము ఎలాగో అమలు చేయం కాబట్టి మీరు దాన్ని రోజు చూసుకుని ఆనందపడుతూ ఉండండి, ఎప్పటికైనా ఈ కళ నెరవేరుతుందా అని. వేరాజ్ ఈయన సూపర్ 6 అనగానే వాళ్ళకి అది వెళ్ళి ఎక్కడ తగిలింది, వాళ్ళ వాడి మీద తగిలింది ఆ బాల్. సూపర్ 6 కదా, బ్యాట్ కొట్టేసరికి బంతి వెళ్ళి ఆయన మాడుకు తగిలి, అందుకే పాపం తేడాగా అయిపోయాడు. అంటే కళ్ళు బయలు కమ్మాయని అర్థం కాల. ఇప్పటికి 100 రోజులుగా దాని మీదే పడి ఏడుస్తున్నాడు. అంటే నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడున్నాను అనే స్పృహ లేదు. ఆ బాల్ తగలటం వల్ల ఆయన ఒక చావుకి వెళ్ళినా, ఒక దేనికి వెళ్ళినా కూడా పాపం ఆ సూపర్ 6 గురించే మాట్లాడతాడు. మనకి శ్రీలక్ష్మి కొన్ని సినిమాల్లో చూడండి భలే ఉంటుంది ఆవిడ కామెడీ, అట్లా కామెడీ పీస్గా అయిపోయాడు ఆయన. దానివల్ల ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా 3 నెలలే అయింది, ఇంకా టైం ఉంది, చంద్రబాబు నాయుడు చేస్తారు అన్న ఇంగిత జ్ఞానం లేదు. వాళ్ళు 6-7 నెలలు 8 నెలలు కూడా చేశాక కానీ వాళ్ళు అమలు చేయలేదు, చేసినవి కూడా లాస్ట్లో వాళ్ళు ఎగ్గొట్టారు. ఆ స్పృహ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమండి, నువ్వు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మధ్యలో ఈ అకాల వరదలు, వీటన్నింటి మధ్య ఇంత వాళ్ళు అంటే ఇలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దసరాకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. దీపావళికో తర్వాత వీలైతే ఉచిత బస్సు కూడా మొదలు పెడతారు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం పెద్ద విషయం కాదండి. ఓకే, రేపటి నుంచి ఉచిత బస్సు, అది కాదు కదా. ఆ ఉచిత బస్సు వల్ల దాన్ని ఎట్లా అమలు చేయాలి, మనకి ఎంత నష్టం వస్తుంది, ఈ నష్టాన్ని ఎలా పూడ్చాలి, ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉండాలి కదండి. ఇప్పుడు ఏదైనా కూడా ఆర్థికంగా ముడిపడి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అవుతాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు. తేడా అక్కడ ఉంది. కాబట్టి ఈయన ఒక ఆర్థిక నిపుణుడు, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఒక అపర చాణిక్యుడు ఆయన, అలుపెరగని యోధుడు.
మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఆయనకి ఎన్ని మీరు ప్రిఫిక్స్లు వేసినా సరిపోదు. చంద్రబాబు నాయుడు పేరుకు ముందు మీరు ఎన్ని ప్రిఫిక్స్లు వేసినా అన్నింటికీ ఆయన తగినవాడు. అది ఎందుకంటే ప్రూవ్ అయ్యింది, అవుతూనే ఉంటుంది. అయితే గతంలో చూసుకుంటే 2019 నుంచి 24 దాకా ప్రతి ఒక్క ఇండస్ట్రీ పైన కావచ్చు, లేదంటే మనకు ఫ్యాక్టరీల మీద కావచ్చు, వాళ్ళపైన భయంకరమైన దాడి చేయడం అయితే చూసాం. కొన్ని కంపెనీలు వెళ్ళిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే లుల్లు మాల్ దాదాపు 3,000 కోట్లతో వచ్చినటువంటి ఒక లుల్లు మాల్ని కూడా వాళ్ళ అక్కడి నుంచి తరిమి కొట్టడం జరిగింది. అది హైదరాబాద్లో ఇప్పుడు పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే నిన్న కలిసి మళ్ళీ మాట్లాడింది, మళ్ళీ లుల్లు బ్యాక్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి వచ్చేసింది. ఇదే కాకుండా కియాకి సంబంధించిన వాళ్ళని కూడా బాగా ఇబ్బందులు పెట్టారు. అమర్ రాజా వాళ్ళని అసలు పూర్తిగా అమర్ రాజా అంత ఘోరం ఇంకోటి లేదండి. ఎందుకంటే గల్లా జయదేవ్ హీ సచ్ ఎ నైస్ పర్సన్. అసలు వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వారసత్వ రాజకీయాలు వాళ్ళవి, ఇట్లా ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు కాదు. అండ్ జయదేవ్ గారు చాలా సున్నిత మనస్కుడు. ఆయన తరిమి కొట్టారు వీళ్ళు. దాన్ని నిజంగా అనుభవిస్తాడండి. ఆయన రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇలా తరిమి కొట్టడం కాదు, ఇంకా ఘోరంగా తరిమి కొట్టాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి వాళ్ళని మనం బాధించకూడదు. 20,000 మందికి ఉద్యోగాలు నువ్వు లేకుండా చేసి ఆంధ్రాలో నువ్వేం పోకున్నావు. మీరు చెప్పినట్టు లులు మాలు ఇవాళ నిన్న వచ్చి కలిశారు. భరోసా, ఓకే చంద్రబాబు నాయుడు వచ్చాడు, వీ కెన్ డూ బిజినెస్ అనుకున్నారు వాళ్ళు. కియా వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చాయి. ఇవాళ మీరు సెయిల్ తీసుకోండి, సెయిల్లో ఇవాళ ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విలీనం అవుతోంది. అది ఏముంది, ప్రైవేట్ చేసేస్తారు, మోసం చేసేసాడు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. 500 కోట్లు రాగానే ఇప్పించారు చంద్రబాబు నాయుడు, మళ్ళీ 2,500 ఇప్పించారు. ఇవాళ సెయిల్లో అది విలీనం అవుతోంది. ఇంక ఇంతకంటే భరోసా ఏంటి? అంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుందాం అనుకున్నది ఇవాళ ప్రజలకు ఉపయోగపడుతుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు 100 రోజుల్లో అన్నదానికి ఇవన్నీ తార్కాణాలండి. ఇంకోటి మీరు అసలు మర్చిపోయారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. వీటన్నింటికంటే కూడా అది చాలా పెద్ద విషయం. అసలు ఇవాళ సామాన్యుడు నడ్డి విరిచే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే ఇవాళ ఎవడి ఇల్లు వాడి పేరున ఉండేది కాదు, ఎవడి తిండి వాడు తినలేకపోయేవాడు. ఇవాళ నిశ్చింతగా వాడు గుడిసెలో కావచ్చు, లేదు ఒక పెంకుటింట్లో కావచ్చు, మరొక చోట కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని నిద్రపోగలుగుతున్నాడు, లేదు విశ్రాంతి తీసుకుంటున్నాడంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని చూసి ఆశ్చర్యపోవాలి అందరూ. ఏమండి 6 పథకాలు ఎంతసేపు చేస్తాడండి ఆయన? చేస్తాడు. అది కాక మనం చూసుకుంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఏదైతే మంగళవారం ప్రతి మంగళవారం వెళ్ళాల్సింది కూడా ఇప్పటికి దాదాపు అసలు ఎప్పుడు 3 నెలలు అయిందండి. వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి చంద్రబాబు నాయుడు హౌ హీస్ మేనేజింగ్. లేకపోతే వెళ్ళి బాండ్లు అక్కడికి తీసుకెళ్ళి అప్పు తీసుకోవటమే మన పని. అదే పిట్టను కొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టుగా బాండ్లు పెట్టా డబ్బులు తా అని ఎక్కడకది నీ ప్యాలెస్కి పంపించుకో, లండన్కి కదా. అది కాక ఇంకోటి చూసుకుంటే అవ్వాతాతల పెన్షన్ అంటూ మొదలుపెట్టినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ హయాంలో దాదాపు 1,000 రూపాయలు పెంచడానికి ఒక సంవత్సరం 250, మరో సంవత్సరం 250, ఇంకో సంవత్సరంలో 250 ఇలా పెంచుకుంటూ రావడం జరిగింది. కానీ ఒకేసారి 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. కానీ ఎలా సాధ్యం అనే దానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా స్టార్ట్ అయింది. ఎందుకంటే కరెక్ట్గా నెల రోజుల్లోనే ఎవరైతే ఉద్యోగస్తులకి 1వ తారీఖే జీతాలు పడిపోవడం కావచ్చు, అవ్వాతాతల పెన్షన్ సంబంధించి ఏదైతే ఉందో అది ఉదయం కాకముందే 6ంటికి ఇంకా పూర్తిగా లేయకముందే తెల్లారకముందే డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు పంచడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే ఇంత మెరాకిల్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేశారు ఎవరైనా? ఎందుకంటే గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు చూసుకుంటే ఖచ్చితంగా పూర్తిగా ఎడారి కింద మారిపోయిందని చెప్పేసి అనుకున్నటువంటి ఒక మాటలు ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్, ఈ యొక్క పెన్షన్లు కావచ్చు, అవే కాకుండా మెగా డిఎస్సి 16,000 పై చిలుకున్నటువంటి జాబ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మొలకలు వస్తున్నాయా అంటే ఏమంటారు? మొలకలు ఏంటండి, చెట్లు మొదలయ్యాయి, చిన్న చిన్న మొక్కలు మొదలయ్యాయి. ఎందుకంటే అవాక్కయ్యావా జగన్ అనాలి ఇప్పుడు మనం కదా. ఎందుకంటే మామూలుగా కాదు, ఆయన దిమ్మ తిరిగిపోతుంది ఇప్పుడు. ఈ 100 రోజులు పై చిలుకు ప్రతి ఒక్క రోజు ఒక డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్క రోజు ఒక షాక్ ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి. ఇంకొకటి ఇవాళ స్కిల్ గణన మొదలైంది. నైపుణ్య గణన అని ఏదైతే చెప్పారో అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. అంటే దీనివల్ల అంటే ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పెట్టి అరెస్ట్ చేశారో అదే స్కిల్ డెవలప్మెంట్లో అంటే యువత
ఎలా పైకి వస్తారు, వాళ్ళ నైపుణ్యాలు ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎలాగ అభివృద్ధి బాటలు వెయ్యాలి అనే దానికి ఇవాళ ఈ స్కిల్ గన ఏదైతే ఉందో అది మొదలైంది. దీనివల్ల ఏమవుతుందండి, ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి, వాళ్ళ సామర్థ్యం ఏంటి, మనం ఏ రకంగా అంటే వేరే కొత్త రకంగా ఐటీ ఇండస్ట్రీని ఇంకా ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఎంతెంత జీతాలు ఇవ్వాలి అనే దానికి ఇవాళ మళ్ళీ ఒక తొలి అడుగు పడింది. కాబట్టి ఇంకా ఇన్ని చేశాక ఇంకా ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా అంతకంటే పిచ్చోడు ఎవడు ఉంటాడు. ఎందుకంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క యువత 16,000 మెగా డిఎస్సితోని వాళ్ళకి సంబంధించిన జాబులు వచ్చేసాయి, 16,350 అండి. రెండోది వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకి అవును మేము ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పి వాళ్ళ స్పృహ వాళ్ళకి తెలిసేటట్టుగా ఏంటండి, మొదటి తేదీ వాళ్ళకి జీతం పడుతుంటే 31నే పడింది లాస్ట్ మంత్, ఆదివారం వచ్చింది 1వ తారీఖు అని. ఇంతకంటే ఏం కావాలండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక నిశ్చింత అని అర్థం. అటువంటి నిశ్చింత 5 ఏళ్ళు వాళ్ళు కోల్పోయారు, నిద్ర లేని రోజులు గడిపారు వాళ్ళు రాత్రుల్లో. అలాంటిది ఇవాళ వాళ్ళు కంటి మీద కునుకు వస్తుంది వాళ్ళకి. కంటి మీద కునుకు లేని రోజులు, కంటి మీద కునుకున్న రోజులు ఇప్పుడు. అది కూడా షార్ట్ పీరియడ్ లో రావడాన్ని ఎలా చూడాలి? షార్ట్ పీరియడ్ ఏంటండి, day 1 నుంచి జరిగింది కదా, అసలు దెర్ ఇస్ నో గ్యాప్. అంటే మనం ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం అలా తీసుకోండి, రాకముందు ఏమీ లేదు, రాగానే ఎడారి, ఇక్కడ చలమ, నీటి చలమలాగా అంతే మీరు తీసుకోవాలి. సో మీరు అసలు ఏ రకంగానూ అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎత్తుకోకపోతే చాలా మర్యాద అండి. ఆయన ఏమన్నాడు, 100 రోజుల పాలన గురించి మాట్లాడడానికి లేక ఈ లడ్డు వివాదం తీసుకొచ్చాడు. తర్వాత రాక్షస పాలన, ఢిల్లీ వేదిక మీద 36 మంది హత్యలు, ఇక్కడేమో వరదలో అంతలా సాయం చేస్తే 10 రోజులు ఆయన ఏళ్లలో ఉంటే ఏమీ చేయలేదు అని ఆయనే మాట్లాడాడు. ఇవాళ పబ్లిక్ ఏం మాట్లాడారండి. ఇవాళ మీకు ఒక సంగతి తెలుసా, ఇంకొక ముఖ్యమైనది ఏం జరిగిందంటే, ఒక లడ్డు ఇవాళ ఎంతో మందికి అన్నం పెట్టింది తెలుసా మీకు. అంటే ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏదో ఒక రకంగా వేదిక అయ్యి అది అన్నం పెట్టింది. అది ఒప్పుకోవాలి. అంటే ప్రసాదానికి ఉండే పవర్, హిందూ సంప్రదాయంలో ప్రసాదానికి ఉండే గొప్పతనం ఏమిటో, దాని వైశిష్ట్యం ఏమిటో రోజు రోజుకి ప్రజలకి అవగతం అవుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఇక్కడ ఫేక్ ప్రచారాలు కావచ్చు, ఫేక్ వార్తలు కావచ్చు, ఏదైతే సాక్షి మీడియా కానీ సాక్షి ఛానల్ కానీ ప్రచురించడం చేస్తున్నటువంటి యొక్క ఈ వార్తలన్నీ కూడా ఫేక్ అని చెప్పేసి ఓన్లీ వాళ్ళు మాత్రమే చూసుకునే పరిస్థితి, వాళ్ళు కూడా ఎవరు లేదు, వాళ్ళకు ఉన్నటువంటి సర్క్యులేషన్ కూడా తగ్గిపోయిన సంగతి తెలుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి 2,62,000 అండి పాపం వాలంటీర్లు. మరి వాళ్ళని తీసేసాక అక్కడ ఏముంది, ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళ 5,000 నుంచి 200 తీసుకున్నాడు. 205 కోట్ల 203 కోట్లు 5 ఏళ్లలో తిన్నాడు. మరి ఇప్పుడు సర్క్యులేషన్ ఎలా వస్తుంది మీకు? సో ఇక్కడ ఫేక్ మీకు బయటపడింది కదా. సో చూద్దాం మేడం, భవిష్యత్తులో జగన్ కావచ్చు, జగన్ పార్టీ కావచ్చు, జగన్ నీలి మీడియా కావచ్చు ఏం కాబోతుంది అనేది. నమస్తే.